ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీలో జగన్ సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీసీఏ మీటింగ్ జరగనుంది. సభ 5 రోజుల పాటు జరిపే అంశంతో పాటు పలు బిల్లులపై ఆమోదంపైన సభ్యులు చర్చించాలనున్నారు. అయితే సభ్యులకు సహకరించాలని బీఏసీ మీటింగ్లో అధికార ప్రతిపక్ష సభ్యులకు సూచనలు ఇచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రత వైఫల్యంపై గొడవ చేయాలని, అలాగే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ముందు ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కూడా ఎమ్మెల్యేలకు సూచనలిచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడి తప్పాయని ఆదివారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్ జగన్ రాజ్యసభలోని కలిశారు. కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.